హాయ్ పిల్లలు, నేను మీ రాఘవ మాస్టారు. జిల్లా పరిషత్ ఉన్నత పాఠశాల కుతుకులూరు అనపర్తి మండలం తూర్పుగోదావరి జిల్లా నందు తెలుగు ఉపాధ్యాయుడిగా పనిచేస్తున్నాను. నేను ఈరోజు మీకు రామాయణం పాఠంలోని బాలకాండ పాఠ్యాంశం బోధించడానికి మీ ముందుకు వచ్చాను. తెలుసుకోవడానికి సిద్ధంగా ఉన్నారా? ఉపవాచకం రామాయణంలో 6 కాండలు ఉన్నాయి. మొదటి కాండ బాలకాండ, 2 అయోధ్యాకాండ, 3 అరణ్యకాండ, 4 కిష్కింధాకాండ, 5 సుందరకాండ, 6 యుద్ధకాండ. ఈ వీడియోలో బాలకాండ గురించి తెలుసుకుందాం. ముందుగా రామాయణం ఎందుకు చదవాలి అనే విషయం తెలుసుకుందాం. రామాయణాన్ని ఎందుకోసం చదవాలంటే మానవ జీవితాన్ని సంస్కరించగల మహాకావ్యం రామాయణం. మానవ హృదయాల నుంచి ఎప్పటికీ చెరగని కథ. అమ్మా నాన్నల అనురాగం, పుత్రుల అభిమానం, అన్నదమ్ముల అనుబంధం, భార్యాభర్తల సంబంధం, గురుభక్తి, శిష్యానురక్తి, స్నేహఫలం, ధర్మబలం, వినయంతో వదగడం, వివేకంతో ఎదగడం, జీవకారుణ్య భావన, ప్రకృతి లాలన, ఇలా జీవిత పార్శ్వాలన్నిటినో పట్టి చూపిస్తుంది రామాయణం. రామాయణాన్ని చదవడం అంటే జీవితాన్ని చదవడమే. రామాయణం పారాయణ గ్రంథం మాత్రమే కాదు, ఆచరణ ప్రధాన గ్రంథం. ఉత్తమ ధర్మాలను ఆచరిస్తే మనిషి మనిషిగా ఎలా ఎదగగలడో నేర్పుతుంది. చిన్న చిన్న పాత్రల ద్వారా సమోన్నత సందేశాన్ని అందిస్తుంది. రామో విగ్రహవాన్ ధర్మః సత్యధర్మ పరాక్రమః అన్న మహితోక్తిని మారీచుని నోటి నుండి మహర్షి పలికించాడు. రాముని వంటి ఆదర్శమూర్తి, రామాయణం వంటి ఆదర్శ కావ్యం నభూతో నభవిష్యతి. మనిషి ఉన్నంతకాలం రామాయణం ఉంటుంది. ప్రపంచ సాహిత్యంలోనే ఆది కావ్యం రామాయణం. వాల్మీకి మహర్షి దీన్ని రచించి ఆది కవిగా కీర్తి పొందాడు. రామాయణం, పౌలస్త్యవధ, సీతాయాచరితం మహత్ అనే 3 పేర్లు దీనికున్నాయి. 6 కాండలతో 24,000 శ్లోకాలతో సంస్కృత భాషలో సాగిన రచన ఇది. తరువాతి కాలంలో ఎన్నో రామాయణాలు వచ్చాయి. మన దేశంలోనే కాదు, ప్రపంచంలోని పలు దేశాల్లో ఈ రామాయణ కథ మనకు కనిపిస్తుంది. వారి వారి ప్రతిభను అనుసరించి వాల్మీకి కథకు జోడింపులు చేసిన కవులు ఉన్నారు. అవే నిజం అన్నంతగా ప్రచారం పొందాయి కొన్ని సంఘటనలు. వాల్మీకి రామాయణ కథను సంక్షిప్తంగా అందించే ప్రయత్నం ఇది. సమున్నత సమాజాన్ని నిర్మించడమే లక్ష్యంగా ముందు తరాల వారికి స్ఫూర్తి కోసం చేసిన రచన ఇది. విద్యార్థులు రామాయణం ఎందుకోసం చదవాలో తెలుసుకున్నారు కదా. ఇప్పుడు బాలకాండ గురించి తెలుసుకుందాం. బాలకాండ అభ్యసన లక్ష్యాలు. బ్రహ్మ ఆదేశానుసారం రామాయణ రచనకు వాల్మీకి శ్రీకారం చుట్టాడు అని తెలుసుకుంటారు. దశరథుడు పుత్ర కామేష్టి యాగం చేయడం వలన సంతానం పొందాడని గుర్తిస్తారు. విశ్వామిత్రునితో రాముడు ధనుర్ధారి అయి యాగ రక్షణార్థం వెళ్ళాడు అని గ్రహిస్తారు. రామాయణం బాలకాండ ప్రారంభం. శ్రీమన్నారాయణుని నిరంతరం స్మరించే నారద మహర్షి ఒకనాడు ముని శ్రేష్ఠుడైన వాల్మీకి ఆశ్రమానికి వచ్చాడు. నారదుడు తపస్వి, వాక్చతురుల్లో శ్రేష్ఠుడు. వాల్మీకి జిజ్ఞాసతో నారదుల వారిని అడిగాడు, ఓ మహర్షి, అన్నీ మంచి గుణాలు కలవాడు, ఎలాంటి ఆపదలు చుట్టినా తొనకనివాడు, ధర్మం తెలిసినవాడు, ఆశ్రయించిన వారిని ఆదుకునేవాడు, మాట తప్పనివాడు, సకల ప్రాణులకు మేలు చేసేవాడు, వీరుడు, ధీరుడు, అసూయ లేనివాడు, అందమున్నవాడు, ఇలాంటి శుభలక్షణాలు కలవాడు ఎవరైనా ఈ లోకంలో ఉన్నారా అని ప్రశ్నించాడు. నారదుడు చిరునవ్వుతో సమాధానమిచ్చాడు, మహాముని, ఇన్ని లక్షణాలు ఒకే వ్యక్తిలో కుదరడం సాధారణంగా జరగదు. కానీ నీవు తెలిసిన విశిష్ట గుణాలన్నీ మూర్తీభవించిన వాడు శ్రీరాముడని తెలిపాడు. రామాయణ గాథను సంక్షిప్తంగా వాల్మీకి వివరించాడు నారదుడు. అక్కడ నుంచి బ్రహ్మలోకానికి వెళ్ళిపోయాడు. రామకథ వాల్మీకి మనసులో నాటుకుపోయింది. నారదుని మాటలు ఇంకా చెవిలో ఇల్లు కట్టుకొని పోరుతున్నాయి. గంగానది సమీపాన గల
తమసా నదికి స్నానం చేయడానికి బయలుదేరాడు. భరద్వాజాది శిష్యులు వెంట నడుస్తున్నారు. తమసా నది మంచివాని మనసులాగా స్వచ్ఛంగా ఉంది. స్నానానికి నదిలోకి దిగిన వాల్మీకి చుట్టూ ఉన్న ప్రకృతి అందాలకు పరవశిస్తున్నాడు. సమీపంలో ఒక కొమ్మపై క్రౌంచ పక్షుల జంటను చూశాడు. వాటి అనురాగం ముచ్చట గొలుపుతున్నది. వాటి మధుర ధ్వనులు వీణుల విందు చేస్తున్నాయి. ఇంతలో ఒక వేటగాడు క్రూర బాణంతో మగపక్షిని నేల కూల్చాడు. అది నెత్తురోడుతూ విలవిలలాడుతూ ప్రాణాలను విడిచింది. ఆ ఎడబాటును తట్టుకోలేని ఆడపక్షి తల్లడిల్లిపోయింది. హృదయ విదారకరమైన ఈ దృశ్యాన్ని చూశాడు వాల్మీకి. కరుణరసం జాలువారింది. ధర్మావేశం కట్టలు తెంచుకుంది. వెంటనే నోటి వెంట అప్రయత్నంగా మనిషాద ప్రతిష్టాంతవ మగమః శాశ్వతీ సమాః యత్క్రౌంచ మిథునాదేకం అవధి కామమోహితం. ఓ కిరాతుడా, క్రౌంచపక్షి జంటలో పరవశమై ఉన్న ఒక పక్షిని చంపిన నీవు శాశ్వతంగా అపకీర్తి పాలవుతావు అన్న మాటలు వచ్చాయి. అననైతే అన్నాడు, కానీ తరువాత అతనికే ఆశ్చర్యం వేసింది. ఈ మాటలు సమానాక్షరాలు గల 4 పాదాలతో లయబద్ధంగా వచ్చాయి. ఇది ఛందోబద్ధమైన శ్లోకమేనని నిర్ధారించుకున్నాడు. శ్లోకం నుంచి శ్లోకం పుట్టింది. ఆశ్రమానికి తిరిగి వచ్చారు అందరూ. కానీ క్రౌంచపక్షి దారుణ దృశ్యం మాత్రం వాల్మీకి మనసు నుంచి వెనుదిరగడం లేదు. అదే ఆలోచన, అదే ఆవేదన. ఇంతలో సృష్టికర్త అయిన బ్రహ్మ వాల్మీకిని చూడటానికి ఆశ్రమానికి వచ్చాడు. అతనికి శాస్త్రోక్త ఉపచారాలన్నీ చేశాడు వాల్మీకి. బ్రహ్మ వాల్మీకిని కూర్చోమన్నాడు. బ్రహ్మ ఆసనం కన్నా కొంచెం తక్కువ ఎత్తుగల ఆసనంపై కూర్చున్నాడు వాల్మీకి. ఇది పెద్దల పట్ల ప్రవర్తించవలసిన తీరు. బ్రహ్మ ఎదురుగా ఉన్న క్రౌంచపక్షి బాధ వాల్మీకిని వదలడం లేదు. మనసులో మానీషాద శ్లోకమే మళ్ళీ ధ్వనించింది. అన్నీ తెలిసిన బ్రహ్మ చిరునవ్వును చిందిస్తూ, ఓ ఋషీశ్వర, నీవు పలికినది శ్లోకమే. అది నా సంకల్ప ప్రభావం. ఈ ఛందస్సులోనే శ్రీరామచరిత్రను రాయమని ఆదేశించాడు. నారదుడు స్పష్టంగా వివరించని రామకథా రహస్యాలు కూడా నీకు స్ఫురిస్తాయని అనుగ్రహించాడు. ఈ భూమండలంలో పర్వతాలు, నదులు ఉన్నంతకాలం రామాయణ గాథను జనులు కీర్తిస్తూనే ఉంటారని ఆశీర్వదించాడు. బ్రహ్మ ఆదేశానుసారం రామాయణ రచనకు శ్రీకారం చుట్టాడు వాల్మీకి మహర్షి. పిల్లలు, ఇప్పటి వరకు చెప్పుకున్న అంశంపై కొన్ని ప్రశ్నలు అడుగుతాను, సమాధానాలు చెప్పండి. సిద్ధంగా ఉన్నారా? మొదటి ప్రశ్న, వాల్మీకి ఆశ్రమానికి వచ్చిన వారు ఎవరు? ఆ శ్రీమన్నారాయణుడు, ఆ నారద మహర్షి, ఈ వ్యాసుడు, ఈ ఎవరు కాదు. సరైన సమాధానం గుర్తించండి. చక్కగా చెప్పారు పిల్లలు. ఆ నారద మహర్షి. రెండవ ప్రశ్న, రామకథ ఎవరి మనసులో నాటుకుపోయింది? ఆ వాల్మీకి, ఆ నారద మహర్షి, ఈ వ్యాసుడు, ఈ విశ్వామిత్రుడు. సరైన సమాధానం గుర్తించండి పిల్లలు. చక్కగా చెప్పారు పిల్లలు. ఆ వాల్మీకి. పిల్లలు, మూడవ ప్రశ్న చూడండి. మంచివాని మనసులాగా స్వచ్ఛంగా ఉన్న నది ఏది? ఆ పెన్నా నది, ఆ గంగా నది, ఈ తమసా నది, ఈ గోదావరి నది. చక్కగా చెప్పారు పిల్లలు. ఈ తమసా నది. పిల్లలు చాలా చక్కటి సమాధానాలు తెలియజేశారు. పాఠ్యాంశంలోని తర్వాతి అంశం చూద్దామా మరి? సరయూ నదీ తీరంలో కోసల అనే సుప్రసిద్ధ దేశం ఉంది. అందులోదే అయోధ్య అనే మహానగరం. అయోధ్య అంటే యోధులకు జయించడానికి సఖ్యం కానిది. మనువు దీన్ని నిర్మించాడు. కోసల దేశాన్ని దశరథ మహారాజు పరిపాలిస్తున్నాడు. అతడు సూర్యవంశం వాడు, మహావీరుడు, దేవతల పక్షాన రాక్షసులతో ఎన్నో మార్లు యుద్ధం చేసినవాడు, ధర్మపరాయణుడు, ప్రజలను కన్న బిడ్డలలా చూసుకునేవాడు. వశిష్ఠ, వామదేవులు అతని ప్రధాన పురోహితులు. సుమంత్రుడు మొదలుగా గల 8 మంది మంత్రులు. ఇతని పాలనలో కోసల దేశం భోగ భాగ్యాలతో విలసిల్లింది.
ప్రజలు ధర్మవర్తనులై సుఖ సంతోషాలతో ఉన్నారు. యథా రాజా తథా ప్రజః. రాజు ఎలా ఉంటే ప్రజలు అలాగే ఉంటారు. ఎన్ని ఉన్నా సంతానం లేదన్న చింత దశరథుణ్ణి కుంగదీసింది. సంతాన ప్రాప్తి కోసం అశ్వమేధ యాగం చేయాలన్న ఆలోచన కలిగింది. వెంటనే పురోహితులు గురువులతో సమావేశమయ్యాడు. మనసులోని మాట చెప్పాడు. వారు తదాస్తు అన్నారు. సరయూ నదికి ఉత్తర తీరంలో యజ్ఞవేదిక సిద్ధమైంది. మంత్రి సారథి అయిన సుమంత్రుడు ఈ యాగానికి ఋష్యశృంగ మహర్షిని ఆహ్వానిస్తే ఫలవంతమవుతుందని సూచించాడు. ఋష్యశృంగుడు విభాండక మహర్షి కుమారుడు, నిష్ఠాగరిష్ఠుడు. అతడు ఎక్కడ ఉంటే అక్కడ వానలు బాగా కురుస్తాయి. దశరథుని ఆజ్ఞ మేరకు ఋష్యశృంగుణ్ణి సగౌరవంగా తోడ్కొని వచ్చారు. 3 రోజుల పాటు అశ్వమేధ యాగం శాస్త్రోక్తంగా నిర్వహించారు. తర్వాత దశరథుడు ఋష్యశృంగునితో పుత్రప్రాప్తి కోసం చేయవలసిన క్రతువును గురించి అడిగాడు. ఆ భారాన్ని ఋష్యశృంగునిపై ఉంచాడు. దశరథుని అభ్యర్థనను మన్నించిన ఋష్యశృంగుడు పుత్రకామేష్టి అనే యాగాన్ని ప్రారంభించాడు. హవిస్సులు అందుకోవడానికి బ్రహ్మాది దేవతలు, గంధర్వులు, సిద్ధులు, మహర్షులు యజ్ఞశాలలో ప్రత్యక్షమయ్యారు. అదే సమయంలో దేవతలందరూ బ్రహ్మను చేరి తమ గోడు వెళ్ళబోసుకున్నారు. రావణాసురుడు బ్రహ్మ వరప్రభావం చేత విర్రవీగుతూ తమను చిత్రహింసలకు గురి చేస్తున్నాడన్నారు. ముల్లోకాలను బాధించడమే కాక ఇంద్రుని సైతం రాజ్యభ్రష్టుని చేయడానికి పూనుకున్నాడని తెలిపారు. అతని దొండగాలకు అంతే లేదన్నారు. ఋషుల యక్ష గంధర్వుల మాట అటుంచి అతని భయంతో సూర్యుడు, సముద్రుడు, వాయువు కూడా తమ సహజ స్థితిని ప్రకటించలేకపోతున్నారని వాపోయారు. అతని పీడ విరగడయ్యే ఆలోచనను బ్రహ్మనే చెప్పమని వేడుకున్నారు. బ్రహ్మ దేవతలతో రావణుడు గంధర్వ, యక్ష, దేవ, దానవులచే మరణం లేకుండా నన్ను వరం కోరాడు. మానవుల పట్ల అతనికి చులకన భావం, అందుకే వారి గురించి ప్రస్తావించలేదు. కనుక మానవుని చేతిలోనే రావణునికి మరణం ఉందని అన్నాడు. ఇంతలో శ్రీ మహావిష్ణువు శంఖచక్రధారి అయి వచ్చాడు. దేవతలు ఆ దేవదేవుణ్ణి అనేక విధాలుగా స్తుతించారు. వరగర్వం చేత కన్ను మిన్ను గానక ప్రవర్తిస్తున్న రావణుణ్ణి సంహరించడానికి మానవుడిగా అవతరించమని అభ్యర్థించారు. దశరథ మహారాజు గారి 3 భార్యలకు 4 రూపాలలో పుత్రుడవు కమ్మని ప్రాధేయపడ్డారు. అభయమిచ్చాడు ఆశ్రిత వత్సలుడు. అందరి పూజలు అందుకొని అంతర్ధానమయ్యాడు. దశరథుడు పుత్రకామేష్టి చేసినప్పుడు యజ్ఞకుండం నుంచి గొప్ప తేజస్సుతో కూడిన ఒక దివ్య పురుషుడు ఆవిర్భవించాడు. అతడు బ్రహ్మ పంపగా వచ్చినవాడు. చేతిలో బంగారు పాత్ర, వెండి మూతతో అందులో దివ్య పాయసం ఉంది. దాన్ని దశరథునికి అందించాడు. ఈ పాయసం సంపదలనిస్తుంది, ఆరోగ్యాన్ని పెంపొందిస్తుంది, అన్నిటినీ మించి సంతానాన్ని ప్రసాదిస్తుందన్నాడు. పేదవానికి పెన్నిది దొరికినట్లయింది దశరథునికి. అతని మనస్సు ఆనంద తాండవం చేసింది. దివ్య పాయసాన్ని తన భార్యలైన కౌసల్య, సుమిత్ర, కైకేయులకు పంచాడు. సంవత్సర కాలం గడిచింది. చైత్రశుద్ధ నవమి నాడు కౌసల్యకు శ్రీరాముడు జన్మించాడు. దశమి నాడు కైకేయికి భరతుడు, సుమిత్రకు లక్ష్మణ శత్రుఘ్నులు జన్మించారు. ఈ వార్త విన్న అయోధ్య ఆనంద సంద్రమైంది. రామలక్ష్మణ భరత శత్రుఘ్నులు శుక్లపక్ష చంద్రునిలా పెరుగుతున్నారు. వేద శాస్త్రాలను అభ్యసించారు. ధనుర్విద్యలో నైపుణ్యం సంపాదించారు. విజ్ఞాన కనులయ్యారు. సద్గుణాలకు ఆటపట్టైనారు. ఉత్తమ విద్యార్థులు ఉండవలసిన లక్షణాలివి. రాముడు ఎప్పుడూ తల్లిదండ్రుల సేవలో నిమగ్నమయ్యేవాడు. చిన్ననాటి నుంచి అన్న సేవే మిన్నగా భావించేవాడు లక్ష్మణుడు. ఇతడు రాముడికి బహిప్రాణం. భరత శత్రుఘ్నులు అన్యోన్య ప్రేమాభిమానాలు కలవారు. కాలచక్రం తిరుగుతున్నది. ఒకనాడు దశరథుడు తన మంత్రులు, పురోహితులు మొదలైన వారితో సమావేశమయ్యాడు. తన కుమారుల వివాహ ప్రస్తావన చేస్తున్నాడు. సరిగ్గా అదే సమయంలో అక్కడ అడుగుపెట్టాడు మహా తేజస్శాలి అయిన విశ్వామిత్ర మహర్షి. సృష్టికి ప్రతి సృష్టి చేయగల సమర్థుడతడు. దశరథుడు ఎదురేగి సాదరంగా స్వాగతించాడు. అతిథి దేవోభవ, అతిథి మనకు దేవుడితో సమానం. ఇది తెలిసిన దశరథుడు విశ్వామిత్రునకు
సముచిత రీతిన మర్యాదలు గావించాడు. వినయపూర్వకంగా చేతులు జోడించి విశ్వామిత్రుని రాకకు కారణాన్ని అడిగాడు. తన పైన కార్యభారం పెడితే నెరవేరుస్తానన్నాడు. దశరథుని వినయానికి మురిసిపోయాడు విశ్వామిత్రుడు. వశిష్ఠుని ఉపదేశాలను పొందినవాడివి, నీవు ఇలాగే ప్రవర్తిస్తావని మెచ్చుకున్నాడు. విశ్వామిత్రుడు దశరథునితో తాను వచ్చిన పనిని తెలుపుతానన్నాడు. దాన్ని ఆచరించమన్నాడు. ఆడిన మాట తప్పవద్దన్నాడు. అసలు విషయం చెప్పాడు. ఓ రాజా, నేను ఒక యజ్ఞాన్ని సంకల్పించాను. కానీ మారీచ, సుబాహులనే రాక్షసులు ఆ యజ్ఞానికి విఘ్నాలు కలిగిస్తున్నారు. వారిని కోపించడానికి, శపించడానికి శక్తి ఉన్న యజ్ఞ దీక్షలో ఉన్నాను. కాబట్టి అది నాకు తగని పని. ఉచితానుచితాలు గ్రహించకుండా శక్తిని దుర్వినియోగపరచకూడదు. అందుకు సత్య పరాక్రముడు, సూర్యుడు అయిన శ్రీరాముణ్ణి 10 దినాల పాటు నా వెంట పంపు. అతడే ఆ రాక్షసులను చంపగల సమర్థుడు. నా వెంట వచ్చి యాగ సంరక్షణ చేయడం వల్ల శ్రీరాముడికి అనేక శ్రేయస్సులు కలుగుతాయి. శ్రీరాముడి పరాక్రమం ఎలాంటిదో నాకు బాగా తెలుసు. నాకే కాదు, వశిష్ఠుల వారికి, వామదేవాది మహర్షులకు తెలుసు. వారంతా అంగీకరించిన తర్వాతే రాముని నాతో పంపమని అన్నాడు. పిల్లలు, ఇప్పటి వరకు చెప్పుకున్న పాఠ్యాంశం నుండి కొన్ని ప్రశ్నలు చూడండి. మొదటి ప్రశ్న, శోకం నుంచి డాష్ పుట్టింది. పిల్లలు సరైన సమాధానం గుర్తించండి. ఆ కీర్తన, ఆ పద్యం, ఈ గేయం, ఈ శ్లోకం. సరైన సమాధానం చెప్పండి. చాలా చక్కగా చెప్పారు పిల్లలు. ఈ శ్లోకం. రెండవ ప్రశ్న, యోధులకు జయించడానికి సఖ్యం కానిది అనే అర్థం వచ్చే నగరం పేరు ఏమిటి? ఆ లంక, ఆ అయోధ్య, ఈ చిత్రకూటం, ఈ ఏది కాదు. సరైన సమాధానం చెప్పండి పిల్లలు. చాలా చక్కగా చెప్పారు పిల్లలు. ఆ అయోధ్య. పిల్లలు మూడవ ప్రశ్న చూడండి. దశరథుని ప్రధాన పురోహితులు ఎవరు? ఆ వశిష్ఠుడు, ఆ వామధేనువు, ఈ పైవారిద్దరు, ఈ నారద మహర్షి. సరైన సమాధానం గుర్తించండి. చక్కగా చెప్పారు పిల్లలు. ఈ పైవారిద్దరు, వశిష్ఠుడు, వామధేనువు ఇద్దరూ కూడా ప్రధాన పురోహితులే. చాలా చక్కటి సమాధానాలు తెలియజేశారు పిల్లలు. పాఠంలోని తర్వాత అంశం తెలుసుకుందామా మరి? ఈ మాటలు వింటుంటే దశరథుని గుండెలో రాయి పడింది. చేతులు జోడించి, మహర్షి, నా రాముడు 16 ఏండ్లు కూడా నిండనివాడు. ధనుర్విద్య ఇంకా పూర్తి కాలేదు. యుద్ధ విషయాలతో తగిన పరిచయం లేనివాడు. కనుక దయచేసి నా రాముణ్ణి కోరకండి. అంతగా కావాలంటే ధనుర్బాణపాణినై నేను మీ వెంట వస్తాను. మీ యాగాన్ని సంరక్షించే బాధ్యత నాది. ఇవన్నీ ఎట్లా ఉన్నా రాముణ్ణి వదిలి నేను ఒక్క క్షణమైనా బతకలేను. మా నోముల పంట రాముడు. ఇంతకు ఆ రాక్షసులు ఎవరి అండతో ఈ దుండగానికి ఒడిగట్టారని అడిగాడు. విశ్వామిత్రుడు సమాధానమిస్తూ, పౌలస్త్య వంశజుడైన విశ్రవసుడనే ముని కుమారుడు రావణాసురుడు. అతడు కుబేరుని సోదరుడు. అనేక రాక్షస బలాలు కలవాడు. బ్రహ్మ ఇచ్చిన అసాధారణ వరాల వల్ల అతని గర్వం ఇబ్బడి ముబ్బడయింది. ముల్లోకాలను అల్లకల్లోలం చేస్తున్నాడు. మారీచ, సుబాహులు ఇతని చేత ప్రేరేపితులై యజ్ఞాలకు విఘ్నాలను కలిగిస్తున్నారనగానే దశరథుడు మరింత భయపడ్డాడు. యుద్ధంలో యమునితో సమానులైన వారిని ఎదుర్కొనడానికి నా చిన్న పాపన్ని పంపను. నేను కూడా యుద్ధ విషయంలో అసక్తుడనని పలికాడు. దశరథుని మాటలకు విశ్వామిత్రుడు అగ్గి మీద గుగ్గిలమైనాడు. ఇచ్చిన మాట తప్పడం మీ ఇంటా వంట లేదు. నీవందుకు సిద్ధపడితే రిక్త హస్తాలతో తిరిగి వెళతాను. మీరు సుఖంగా ఉండండి అన్నాడు విశ్వామిత్రుడు. పరిస్థితి తీవ్రతను గమనించాడు వశిష్ఠ మహర్షి. ఇచ్చిన మాట నిలబెట్టుకోమని దశరథునికి హితవు పలికాడు. మాట నిలబెట్టుకోని వానికి ధర్మ కార్యాలను ఆచరించిన ఫలం నశిస్తుందని హెచ్చరించాడు. వివిధాస్త్ర ప్రయోగ దక్షుడైన విశ్వామిత్రుడి వెంట రాముణ్ణి పంపడంలో సంశయానికి తావుండకూడదన్నాడు. రాముణ్ణి పంపితే మేలు జరుగుతుందని శుతిమెత్తగా సూచించాడు. వశిష్ఠుని హితవచనాలకు దశరథుడు తలొగ్గాడు. రామ లక్ష్మణులను పిలిపించాడు. కౌసల్యతో కలిసి ఆశీర్వదించాడు. ప్రశాంతమైన మనస్సుతో విశ్వామిత్రుడికి అప్పగించాడు. విశ్వామిత్రుని వెంట ధనుర్ధారి అయి రాముడు నడుస్తున్నాడు. లక్ష్మణుడు అనుసరిస్తున్నాడు.
సరయూ నదీ తీరం వెంబడి చాలా దూరం ప్రయాణించారు ముగ్గురు. తరువాత రామలక్ష్మణులకు బల అతిబల విద్యలను ఉపదేశించాడు విశ్వామిత్ర మహర్షి. వీటి ప్రభావం వల్ల అలసట, ఆకలి దప్పికలుండవు, రూపకాంతులు తగ్గవు, నిద్రలో ఉన్న ఏమరపాటుతో ఉన్న రాక్షసులేమీ చేయలేరు, ముల్లోకాలలో ఎదురొడ్డి నిలిచేవారుండరు. రాముడు గురుసేవలో నిమగ్నుడయ్యాడు. సరయూ నదీ తీరంలోనే వాళ్ళు ఆ రాత్రి నిద్రించారు. తెల్లవారుతోంది. విశ్వామిత్రుడు రామ లక్ష్మణులకు మేల్కొల్పు పలికాడు. కౌసల్యా సుప్రజా రామ పూర్వా సంధ్యా ప్రవర్తతే ఉత్తిష్ఠ నరశార్దూలా కర్తవ్యం దైవమాన్నికం. కౌసల్యాదేవి సత్సంతానమైన ఓ రామ, తూర్పున వశక్కాంతులు ప్రసరిస్తున్నాయి. నిద్రలేచి నిత్య కర్మలను ఆచరించమన్నాడు. గురువాక్యం శిరస వహించాడు రాముడు. లక్ష్మణునితో కలిసి మళ్లీ ప్రయాణం సాగింది. సరయు, గంగా నదుల సంగమ ప్రదేశాన్ని చేరుకున్నారు. అక్కడి విశేషాలను గురుముఖతః తెలుసుకున్నారు. ప్రయాణం సాగుతున్నది. మలద, కరూస అనే జనపదాలకు చేరుకున్నారు. ఇంద్రుని అనుగ్రహ విశేషం చేత ఈ ప్రాంతాలు ధనధాన్యాల సమృద్ధితో ఉండేవి. కాని తాటక అనే యక్షిని ఈ ప్రాంతాలకు వచ్చి విధ్వంసాన్ని సృష్టించింది. పుట్టుకతోనే 1000 ఏనుగుల బలం కలిగిన ఈమెను ఎవరూ ఎదిరించలేకపోతున్నారు. అగ్నికి ఆద్యం తోడైనట్లు ఈమెతో పాటు ఈమె కుమారుడు మారీచుడు విరుచుకుపడుతూ ఈ జనపదాలను అతలాకుతలం చేస్తున్నాడు. దుష్టురాలైన తాటకను వధించమని రాముడితో అన్నాడు విశ్వామిత్రుడు. ఒక్క క్షణం రాముడు మౌనముద్ర దాల్చాడు. రాముడి భావం గ్రహించాడు విశ్వామిత్రుడు. స్త్రీని ఎలా చంపాలనే సంశయం వద్దు. అధర్మపరాయణ అయిన తాటకను చంపితే దోషం రాదని కర్తవ్యం ఉపదేశించాడు. వెంటనే రాముడు దృఢ నిశ్చయుడై అంజలి ఘటించాడు. మీరు చెప్పినట్లుగా నడుచుకోమని మా నాన్నగారు నన్ను ఆదేశించారు. వారి ఆజ్ఞ నాకు శిరోధార్యమని పితృవాక్య పరిపాలనా శక్తిని చాటాడు. అలాగే గురువు ఆజ్ఞను పాలించడం శిష్యునిగా తన కర్తవ్యమని భావించి తాటక వధకు ఉద్యుక్తుడైనాడు. వికృతాకారంతో విరుచుకుపడుతున్న తాటక చేతులను తన నిశిత బాణాలతో ఖండించాడు రాముడు. అయినా ఆవేశంతో మీదికి వస్తున్న తాటక ముక్కు చెవులను కోసివేశాడు లక్ష్మణుడు. తాటక ఆవేశం రెండింతలయింది. తాను కనబడకుండా వాళ్లపై రాళ్లవాన కురిపిస్తున్నది. ఇదంతా గమనిస్తున్నాడు విశ్వామిత్రుడు. సంధ్యాకాలం సమీపిస్తున్నది. ఈలోపే తాటకను పరలోకానికి పంపమని పురమాయించాడు. అసుర సంధ్యాకాలంలో రాక్షసులు మహాబలాన్ని పొందుతారు. ఎదుర్కోవడం కష్టం. ఇక ఏమాత్రం ఆలస్యం చేయకుండా రాముడు శబ్దవేధి విద్యను ప్రదర్శిస్తూ బాణప్రయోగం చేశాడు. క్షణకాలంలో తాటక నేలపై పడి ప్రాణాలు వదిలింది. తాటక వధతో దుష్ట సంహారానికి పూనుకున్నాడు రాముడు. ఇంద్రాది దేవతలు రాముణ్ణి స్తుతించారు. సంతుష్టుడైన విశ్వామిత్ర మహర్షి రామునకు ఎన్నో దివ్యాస్త్రాలను అనుగ్రహించాడు. రామలక్ష్మణ సహితుడై విశ్వామిత్రుడు సిద్ధాశ్రమం చేరుకున్నాడు. అదే అతని యజ్ఞభూమి. రామలక్ష్మణుడు వినయంగా చేతులు జోడించి గురువుగారిని యజ్ఞదీక్షను స్వీకరించమని ప్రార్థించారు. మరునాడే యజ్ఞం ప్రారంభమైంది. 6 రోజుల పాటు సాగే ఈ యజ్ఞ విషయంలో అత్యంత జాగరూకులై ఉండమని రామలక్ష్మణులకు సూచించారు మునులు. 5 రోజులయ్యింది. కంటి మీద కునుకు లేకుండా యజ్ఞాన్ని కాపాడుతున్నారు రామలక్ష్మణుడు. చివరి రోజు ఉన్నట్టుండి ఒక్కసారిగా యజ్ఞగుండం నుండి జ్వాలలు ఎగసిపడ్డాయి. ఇది రాక్షసుల రాకకు సూచన. మారీచ, సుబాహులు అనుచరులతో వచ్చారు. యజ్ఞవేదిక పరిసరాలు రక్తవర్షంతో తడిసి ముద్దయ్యాయి. రాముడు సితేషువు అన్న మానవాస్త్రాన్ని మారీచుడిపైకి ప్రయోగించాడు. దాని దెబ్బకు మారీచుడు 100 యోజనాల దూరం ఎగిరి సముద్రంలో పడిపోయాడు. స్పృహ కోల్పోయి గిరగిరా తిరుగుతూ కొట్టుకుపోతున్నాడు. మరు నిమిషంలో ఆగ్నేయాస్త్రంతో సుబాహుని వక్షస్థలాన్ని వ్రక్కలు చేశాడు. వాయవ్యాస్త్రంతో మిగతా రాక్షసుల పని పట్టాడు. రాక్షస బాధ తొలగింది. యజ్ఞం నిర్విఘ్నంగా జరిగింది. విశ్వామిత్రుడు సంతోషించాడు. మరునాడు ఉదయాన్నే రామలక్ష్మణుడు విశ్వామిత్రుని ఎదుట వినయంతో నిలిచారు. ఇంకా ఏమి చేయాలో ఆజ్ఞాపించమన్నారు. విశ్వామిత్రుడు
ఓ రామా, మిథిలా నగర ప్రభువు పరమ ధార్మికుడైన జనక మహారాజు ఒక యజ్ఞాన్ని చేయ సంకల్పించాడు. అక్కడ అద్భుతమైన ఒక మహాధనస్సుంది, నీవు చూడవచ్చునన్నాడు. సంసిద్ధులయ్యారు రామలక్ష్మణుడు. మునిని అనుసరిస్తూ మిథిల వైపుగా ముందుకు సాగుతున్నారు. అడుగులతో పాటు మాటలు సాగుతున్నాయి. రాముని కోరిక మేరకు తమ వంశ పుట్టుపూర్వత్రాలను వివరించాడు విశ్వామిత్రుడు. ఆ రాత్రి సోనానది తీరంలో విశ్రమించారు. మరునాడు పవిత్ర గంగానదిని దర్శించారు. స్నానాలు ఆచరించి విద్యుక్త ధర్మాలను నెరవేర్చారు. గంగా వృత్తాంతాన్ని వినగోరుతున్నానని వినయంగా అడిగాడు రాముడు. వినిపించాడు విశ్వామిత్రుడు. పాతాళంలో బూడిద కుప్పలై పడి ఉన్న తన పితరులైన సగరపుత్రులకు ఉత్తమ గతులు కల్పించడానికి సంకల్పించాడు భగీరథుడు. అందుకు ఒకటే మార్గం ఉంది, సురగంగను వారి బూడిద కుప్పలపై ప్రవహింపచేయడం. కానీ ఆకాశంలోని గంగను పాతాళానికి దింపడం ఒక పట్టాన జరిగే పనేనా? అయినా దృఢ సంకల్పానికి అసాధ్యమైనది లేదు. భగీరథుడు తీవ్రమైన తపస్సు చేశాడు. బ్రహ్మను శివుణ్ణి మెప్పించాడు. ఎన్ని అడ్డంకులు ఎదురైనా సంకల్పం నుంచి పక్కకు తప్పుకోలేదు. గంగను పాతాళం దాకా తీసుకువెళ్లడంలో సఫల మనోరథుడయ్యాడు. అందుకే పట్టుదల విషయంలో భగీరథ ప్రయత్నం అన్న జాతీయం ఏర్పడింది. భగీరథుని వంశంలోని వాడే రాముడు. గంగావతరణాన్ని గురించి విశ్వామిత్రుడు రాముడికి చెప్పడంలో ఒక ఆంతర్యం ఉంది. తన పూర్వీకులు ఎంత గొప్పవారో తెలుసుకుని దానికి అనుగుణంగా నడవడం, పితరుల పట్ల ఎంత భక్తి ప్రపత్తులుండాలో తెలపడం, పట్టిన పని ఫలవంతమయ్యే వరకు పట్టుదల ఎలా ఉండాలో చెప్పటం. అయితే ఇవన్నీ నేరుగా చెప్పలేదు విశ్వామిత్రుడు. అయినా ఆంతర్యాన్ని గ్రహించాడు రాముడు. ఇదే ఉత్తమ గురు శిష్యుల వ్యవహారం. మిథిలా నగర సమీపానికి చేరుకున్నారు విశ్వామిత్ర రామలక్ష్మణుడు. అక్కడ ఒక ఆశ్రమాన్ని చూశాడు రాముడు. అది పాతదైనా అందంగా అగుపిస్తున్నది. కానీ జనసంచారమే లేదు. ఏమిటి చిత్రమని అడిగాడు రాముడు. అది గౌతమ మహర్షి ఆశ్రమమని ఆ కథనంతా వివరించాడు విశ్వామిత్రుడు. మహాతపస్సంపన్నుడైన గౌతమ మహర్షి తన భార్య అయిన అహల్యతో ఈ ఆశ్రమంలో ఉండేవాడు. ఒకానొక సందర్భంలో అహల్య అపరాధం చేసిందని భావించి ఆగ్రహోదాగ్రుడయ్యాడు గౌతముడు. కొన్ని వేల సంవత్సరాలు అన్నపానాదుడు లేక వాయువే ఆహారంగా తీసుకుంటూ ఈ ఆశ్రమంలోనే బూడిదలో పడి ఉండమని ఆమెను శపించాడు. ఎవరికి కనపడకుండా ఉంటావన్నాడు. రాముని రాకతో శాప విముక్తి కలిగి నిజ రూపాన్ని పొందుతావన్నాడు. రామా, గౌతమాశ్రమంలో కాలు మోపి అహల్యకు శాప విముక్తి కలిగించు అని విశ్వామిత్రుడు ఆజ్ఞాపించాడు. చుట్టూ బూడిద ఆవరించి ఉండి కఠోర దీక్షలో ఉన్న అహల్య పొగ కమ్ముకొన్న అగ్ని తేజస్సులా ఉంది. ఆ మహాత్మురాలిని రాముడు చూశాడు. రాముడి దర్శనంతో ఆమెకు శాప విముక్తి కలిగింది. అహల్య గౌతములు రాముణ్ణి యథావిధిగా గౌరవించారు. వారి సత్కారాలందుకొని రాముడు విశ్వామిత్రుని వెంట లక్ష్మణ సహితుడై మిథిలా నగరానికి బయలుదేరాడు. మిథిలా నగరంలో ప్రభు అయిన జనక మహారాజు వీరిని సముచితంగా సమాదరించాడు. మిథిలలో అహల్య గౌతముల పెద్ద కుమారుడైన శతానందుడు రామదర్శనం చేసుకున్నాడు. తన తల్లిని ఉద్ధరించినందులకు కృతజ్ఞతాంజలులు సమర్పించాడు. మహాతాపస్శాలి అయిన విశ్వామిత్రుని అనుగ్రహం పొందగలగడం చాలా విశేషమని రాముణ్ణి మెచ్చుకొన్నాడు. విశ్వామిత్ర మహర్షి అసాధారణ శక్తి సామర్థ్యాలను వివరించాడు శతానందుడు. మరునాడు ప్రాతకాలంలో జనకుడు విశ్వామిత్ర రామ లక్ష్మణులను ఆహ్వానించాడు. కర్తవ్యోపదేశం చేయవలసిందిగా విశ్వామిత్రుని ప్రార్థించాడు. అప్పుడు ప్రత్యుత్తరమిస్తూ విశ్వామిత్రుడు, వీరు దశరథ మహారాజు కుమారులు, జగత్ ప్రసిద్ధులైన వీరులు. మీ దగ్గర ఉన్న ధనుసును చూడాలనుకుంటున్నారు. దాన్ని చూపించండి, శుభం జరుగుతుంది, వాళ్ళ ముచ్చటా తీరుతుందన్నాడు. అప్పుడు జనకుడు తన దగ్గరున్న శివధనుస్సును చరిత్ర వివరించాడు. శివధనుస్సును ఎక్కుపెట్టగలవాడే సీతకు తగిన భర్త అన్నాడు.
గతంలో ఎందరో రాజులు వచ్చి శివధనుస్సును ఎక్కుపెట్టడానికి విఫలయత్నం చేశారని, ఎక్కుపెట్టడం మాట ఎలా ఉన్నా కనీసం కదలించలేకపోయారన్నాడు. ఇదంతా విని శివధనుస్సును తెప్పించమన్నాడు విశ్వామిత్రుడు. సరేనన్నాడు జనకుడు. బలిష్ఠులు దీర్ఘకాయులు అయిన 5,000 మంది అతి కష్టం మీద శివధనుస్సుతో కూడిన పేటికను తీసుకువచ్చారు. విశ్వామిత్ర మహర్షి అనుమతితో ధనుస్సు మధ్య భాగాన్ని అవలీలగా పట్టుకున్నాడు రాముడు. ధనుర్విద్యలో ఆరితేరిన రాముని చేయి సోకగానే ఆ ధనుస్సు వంగింది. పింటినారిని సంధించాడు. వేల కొలది సదస్యులు ఆశ్చర్యంలో మునిగిపోయారు. అల్లెతాడును ఆకర్ణాంతంగా లాగాడు రాముడు. పిడుగుపాటులా భయంకర శబ్దాన్ని చేస్తూ విల్లు పెళ్ళున విరిగింది. విశ్వామిత్రుడు, జనకుడు, రామ లక్ష్మణులు తప్ప మిగతా వారంతా మూర్ఛపోయారు. ఇచ్చిన మాట ప్రకారం జనకుడు సీతారాముల వివాహం జరపడానికి సంసిద్ధుడయ్యాడు. దశరథ మహారాజుకు వర్తమానం పంపాడు. అయోధ్య నుంచి అందరూ తరలివచ్చారు. జనకుడు తన కుమార్తెలైన సీతను, ఊర్మిళను, రామ లక్ష్మణులకు, తన తమ్ముడు కుశధ్వజుని కుమార్తెలైన మాండవిని, శృతకీర్తిని, భరత శత్రుఘ్నులకు ఇచ్చి వివాహం జరిపించాడు. అంగరంగ వైభవంగా జరిగాయి కళ్యాణాలు. మరునాడు విశ్వామిత్ర మహర్షి కొత్త దంపతులను ఆశీర్వదించి దశరథ, జనక మహారాజులను వీడ్కొని హిమాలయ పర్వతానికి వెళ్ళాడు. తరువాత బంధుమిత్ర సమేతంగా దశరథుడు అయోధ్యకు బయలుదేరాడు. దారిలో వీళ్లకు పరశురాముడు ఎదురుగా వచ్చాడు. అతడు ప్రళయకాల రుద్రుడిలా ఉన్నాడు. గండ్రగొడ్డలని ధనుర్బాణాలను ధరించాడు. ప్రజ్వరిల్లే అగ్నిలా భయంకరంగా ఉన్నాడు. క్షత్రియులంటే ఇతనికి సరిపడదు. పూర్వం క్షత్రియుడైన కార్తవీర్యార్జునుడు ఇతని తండ్రి అయిన జమదగ్నిని చంపాడు. అప్పటి నుండి క్షత్రియ నిర్మూలనానికి కంకణం కట్టుకున్నాడు. 21 సార్లు భూ ప్రదక్షిణం చేసి ఎంతో మంది క్షత్రియులను తన గండ్రగొడ్డలికి బలిచేశాడు. పరశురాముడు శ్రీరామునితో తన దగ్గరున్న వైష్ణవ ధనస్సు ఎక్కుపెట్టమని సవాలు విసిరాడు. సరేనని రాఘవుడు అవలీలగా ఎక్కుపెట్టాడు. ఓటమిని అంగీకరించిన పరశురాముడు తక్షణమే మహేంద్ర పర్వతానికి వెళ్ళిపోయాడు. దశరథుడు సపరివారంగా అయోధ్యకు చేరుకున్నాడు. భరతుడు శత్రుఘ్నునితో మేనమామ వెంట తాతగారింటికి వెళ్ళాడు. రామ లక్ష్మణులు తల్లిదండ్రుల సేవలో, గురువుల సేవలో తరిస్తూ అయోధ్యలోనే ఉండిపోయారు. విద్యార్థులు, బాలకాండ గురించి తెలుసుకున్నారు కదా. ఈ బాలకాండ పాఠ్యాంశంపై కొన్ని ప్రశ్నలు అడుగుతాను, సమాధానాలు చెప్పండి. మొదటి ప్రశ్న, రామ లక్ష్మణులకు బల, అతిబల విద్యలను ఉపదేశించింది ఎవరు? ఆ శ్రీమన్నారాయణుడు, ఆ నారద మహర్షి, ఈ వ్యాసుడు, ఈ విశ్వామిత్ర మహర్షి. సరైన సమాధానం గుర్తించండి. వెరీ గుడ్ పిల్లలు, చక్కగా చెప్పారు. ఈ విశ్వామిత్ర మహర్షి. రెండవ ప్రశ్న, సీత ఎవరి కుమార్తె? సరైన సమాధానం చెప్పండి. ఆ జనకుడు, ఆ నారద మహర్షి, ఈ వ్యాసుడు, ఈ విశ్వామిత్ర మహర్షి. చూడండి సరైన సమాధానం. వెరీ గుడ్ పిల్లలు, చక్కగా చెప్పారు. ఆ జనకుడు. మూడవ ప్రశ్న, మహేంద్ర పర్వతానికి వెళ్ళింది ఎవరు? ఆ జనకుడు, ఆ నారద మహర్షి, ఈ పరశురాముడు, ఈ విశ్వామిత్ర మహర్షి. సరైన సమాధానం గుర్తించండి. చక్కగా చెప్పారు పిల్లలు. ఈ పరశురాముడు. పిల్లలు, ఇప్పటి వరకు రామాయణం బాలకాండ గురించి తెలుసుకున్నారు కదా. పబ్లిక్ ప్రశ్నాపత్రంలో ఈ బాలకాండ నుండి ఎటువంటి ప్రశ్నలు వస్తాయో తెలుసుకుందామా మరి. మొదటిగా వ్యాసరూప ప్రశ్నలు. ఈ ప్రశ్నలను 8 మార్కుల వరకు అడుగుతారు. అలాగే పాత్ర స్వభావాలను అడగడం జరుగుతుంది. ఈ పాత్ర స్వభావాలు ఒక్కొక్క పాత్ర స్వభావానికి 4 మార్కులు కేటాయిస్తారు. పిల్లలు ఇచ్చిన సంఘటన వాక్యాన్ని ఏ కాండకు సంబంధించిందో రాయమని అడగడం జరుగుతుంది. ఈ వాక్యము రాసినందుకు గాను 2 మార్కులు కేటాయించడం జరుగుతుంది. చూడండి 8 మార్కుల ప్రశ్నలు ఏమున్నాయో. మొదటి ప్రశ్న, రామాయణ ప్రాశస్త్యాన్ని గురించి రాయండి. దీనికి సమాధానంగా రామాయణాన్ని ఎందుకోసం చదవాలంటే అనే అంశం నుండి
రాయవచ్చు. రెండవ ప్రశ్న వాల్మీకి రామాయణ రచనకు శ్రీకారం చుట్టిన విధమును రాయండి. మూడవ ప్రశ్న శ్రీరామ లక్ష్మణుల జన్మ వృత్తాంతం గురించి తెలపండి. పిల్లలు ఈ 8 మార్కుల ప్రశ్నలకు గాను వాచకంలో ఇచ్చినటువంటి అంశాలు పూర్తిగా చదవాలి. అలాగే ఈ బాలకాండ నుండి అడగదగిన పాత్ర స్వభావాలు రండి. విశ్వామిత్రుడు, శ్రీరాముడు, లక్ష్మణుడు, దశరథుడు. చూడండి, ఇచ్చిన వాక్యాలు ఏ కాండకు చెందినవో రాయండి. పిల్లలు దీనికి సమాధానం రాసేటప్పుడు కాండ పేరును దోషరహితంగా రాయాలి. పిల్లలు బాలకాండ నుండి వాచకం ఆధారంగా చాలా ప్రశ్నలు అడిగే అవకాశం ఉంది కాబట్టి వాచకాన్ని క్షుణ్ణంగా చదవండి.